నేను యారం పిచ్చిరెడ్డి, ఐటీసీ పిఎస్పీడి యూనిట్ భద్రాచలంలో ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీగా, అలాగే స్టేట్ ఐఎన్టీసీ సెక్రటరీగా, అలాగే తెలంగాణ ప్రభుత్వం మినిమం వేజ్ బోర్డ్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్గా ఎంపిక అయినాను. నా యొక్క సేవలకు గుర్తించి తెలంగాణ ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి వివేక్ గారు నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు, అలాగే మా మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ గారు, అలాగే మా స్టేట్ ఐఎన్టీసీ లీడర్లు సంజీవ్ రెడ్డి గారు, ఆర్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, జీవీ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు. నాకు ఈ అవార్డు కార్మిక శాఖ మంత్రి వివేక్ గారి చేతుల మీదుగా తీసుకోవడం ఆనందంగా ఉంది. మా యొక్క ఐఎన్టీసీ ఎజెండా పారిశ్రామికంగా పరిశ్రమ అభివృద్ధి చెందాలి, లాభాల బాటలో నడిపించాలి, అలాగే అందులో వచ్చిన లాభాలని కార్మికులకి ఇవ్వాలి. ఇది మా ఎజెండా. ఐఎన్టీసీ ముఖ్య ఎజెండా ఏంటంటే వేతనం, ఉద్యోగ భద్రత, కార్మిక సంక్షేమం మా యొక్క ముఖ్య ఉద్దేశంగా మేము పరిగణిస్తాము. పారిశ్రామికంగా పరిశ్రమలు అభివృద్ధి చెందితేనే కార్మికులకి మనుగడ ఉంటుంది. ఎప్పుడూ కూడా పరిశ్రమని అభివృద్ధిలో పదంలో నడిపిస్తే కార్మికుల కుటుంబాలు కూడా ఆనందంగా ఉంటాయి. పరిశ్రమ అభివృద్ధి చెందాలి, కార్మిక కుటుంబాలు ఆనందంగా ఉండాలి. ఇదే మా ఐఎన్టీసీ ఎజెండా. ఈ అవార్డు తెలంగాణ ప్రభుత్వం ద్వారా మాకు ఇచ్చినందుకు మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి, మన ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే వివేక్ గారికి, జనక్ ప్రసాద్ గారికి, ఆర్డి చంద్రశేఖర్ గారికి, జీవీ రెడ్డి గారికి, నరసింహారెడ్డి గారికి ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై ఐఎన్టీసీ, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.